నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. పల్లెపోరు ముగిసింది, కొత్త సర్పంచులు కొలువుదీరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దఫా పంచాయతీ ఎన్నికల్లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. రిజర్వేషన్ల దన్నుతో దాదాపు 11,000 మంది మహిళలు పంచాయతీ సారథులుగా ఎన్నికయ్యారు. మరోవంక రాష్ట్రంలో అత్యధిక పంచాయతీలు కనీస నిర్వహణకు కూడా నిధులు సమకూర్చుకోలేని దుస్థితులు ఉన్నాయి. స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు బదిలీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మినమేషాలు లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో సమస్యలతో సతమతమవుతున్న పంచాయతీల పునర్నిర్మాణంలో మహిళా సర్పంచులకు అవగాహన పెంచేందుకు జరగాల్సింది ఏమిటి? గ్రామాభివృద్ధికి పునరంకితం అయ్యేలా వారిని చైతన్యపరిచేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి శిక్షణ అందాలి? మహిళా సాధికారత సాధించేందుకు ఉన్న అవకాశాలు ఏమిటనే అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎన్ పద్మజారెడ్డి గారు, పిసిసి అధికార ప్రతినిధి నిమ్మగడ్డ సీతారత్నం గారు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి బండారు రామ్మోహన్ రావు గారు, లోక్సత్తా పార్టీ ఉపాధ్యక్షులు ఎం పద్మారెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ. రాష్ట్రంలో పంచాయతీల్లో పెరిగిన మహిళా ప్రాతినిధ్యం గ్రామ స్వరాజ్యంపై కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 3 విడతల్లో ముగిసిన పంచాయతీ పోరులో రిజర్వేషన్ల దన్నుతో మహిళా శక్తి విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 10,654 మంది మహిళా సర్పంచులు, దాదాపు 1,10,000 వార్డు సభ్యులు ఎన్నికయ్యారు. సగభాగాన్ని మహిళలకు ప్రత్యేకిస్తూ పంచాయతీరాజ్ చట్ట నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల కిందటే సవరించింది. దాంతో మహిళా రిజర్వేషన్లలో బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ల సరసన మన రాష్ట్రం నిలిచింది. అసలు పంచాయతీల్లో 3వ వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన 73వ రాజ్యాంగ సవరణి మహిళా సాధికారతకు సరికొత్త నిర్వచనం ఇచ్చింది. అసలు భారత రాజ్యాంగమే స్త్రీ పురుష సమానత్వాన్ని చాటుతోంది. మహిళలపై విచక్షణ నిరోధించేందుకు ఉద్దేశించిన పలు అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళికల్లో భారత్ తొలి నుంచి పాలు పంచుకుంది. రిజర్వేషన్లతోనే మహిళా సాధికారత సాధ్యపడుతుందని యునిసెఫ్ ఎప్పుడో చెప్పింది. ప్రపంచ అభివృద్ధి అజెండాకు రూపం ఇచ్చేందుకు సాగుతున్న చర్చలు మహిళా హక్కులు, సమానత్వం దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను మహిళా ప్రాతినిధ్య ప్రాతిపదికన చూస్తే ప్రపంచంలో 98వ స్థానంలో ఉంది. ఇక చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు 2010లో పార్లమెంట్ ఎగువ సభ ఆమోదం మాత్రమే పొందింది. మన దేశంలో ఆకలి, పేదరికం మాదిరిగానే మహిళా సాధికారత సైతం పాలకుల రాజకీయ అస్త్రాల్లో ఒకటిగా ఉంటోంది. ఏతావాత మహిళా సాధికారతతోనే పంచాయతీలు మేలుబాట పడతాయన్నది వాస్తవం. ఇందుకు కొత్తగా ఎన్నికైన మహిళామణులు గ్రామాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా ప్రయత్నించడమే తక్షణ కర్తవ్యం. పద్మారెడ్డి గారు, దాదాపు 11,000 గ్రామ పంచాయతీల్లో మహిళా సర్పంచులు కొలువుదీరనున్నారు. మరి ఈ చారిత్రాత్మకమైన పరిణామం మహిళా సాధికారతకు తోడ్పడే అవకాశం ఉందంటారా? తప్పకుండా తోడ్పడుతుందని ఒక ఆశావాదిగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మహిళగా, రాజకీయాల్లో ముందు నడుస్తున్నటువంటి ఒక మహిళగా కూడా ఇది ఒక శుభ పరిణామంగా, దట్టు 50% రిజర్వేషను గ్రామ స్వరాజ్యంలో తీసుకురావడం అనేది చాలా ఒక నిర్దిష్టమైనటువంటి మార్పును తీసుకొస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను కూడా. కాకపోతే మనం అప్పుడప్పుడు మనం మీడియాలో గమనిస్తూ ఉంటాము, అధికారానికి మాత్రం మహిళని అక్కడ కూర్చోబెట్టి తన తల్లిదండ్రులో లేదంటే అన్నదమ్ములో, భర్తలో ఎవరో ఒకరు అధికారం చలాయించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. సైమల్టేనియస్ గా అవకాశాలను ప్రూవ్ చేసుకుంటున్న ఈ దశలో కూడా ఆధిపత్య ధోరణి అనేది ఎంత స్థాయికి వెళ్ళగలిగింది, ఒక మేయర్ స్థాయికి ఎదగగలిగిన వ్యక్తులు కూడా భర్త సహకారాన్ని వదులుకోకుండా, లేదంటే వాళ్ళ ప్రాముఖ్యత లేకుండా, ప్రాధాన్యత లేకుండా రాజకీయాలు నడపరేమో అనే సందేహం ఖచ్చితంగా ఇందులో కలుగుతుంది. ఎందుకంటే ఈ మహిళా నాయకత్వంలో గ్రామాల్లో ఈ విధులు, నిధుల నిర్వహణ ఖచ్చితంగా చాలా పక్షపాత రహితంగా, మహిళలంటేనే సహనానికి ప్రతీక, ఒక కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో ఒక మహిళకు ఉన్నటువంటి నేర్పరిత, ఇవన్నీ కూడా సమాజం మీద డెఫినెట్ గా మార్పును తీసుకొస్తాయి. అవినీతి రహితంగా ఉంటుందని ఆశిస్తున్న ఈ సందర్భంలో ఈ డామినేషన్ ఎప్పుడైతే పురుషాధిక్యత ఆ కుటుంబ సభ్యుల ద్వారా ఆ సర్పంచులకి నాయకత్వం మీద కలుగుతుందో అది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేది కూడా ఇక్కడ అనుమానాలకు తాగుతుంది. ఇప్పుడు సాధికారత అనేది పరిపాలనలో ప్రతిఫలించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వగలిగిన రోజున గ్రామాల్లో మార్పును మాత్రం ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలు చూడగలుగుతామనే నమ్మకం నాకుంది. సీతారత్నం గారు, మహిళా సర్పంచుల ద్వారా గ్రామ స్వరాజ్యం సాకారం అయ్యే అవకాశం ఉందంటారా? ఇది చాలా అభినందించాల్సినటువంటి విషయం. ఒక హిస్టారికల్గా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. ఎందుకనంటే గ్రామ స్థాయిలో పరిపాలన సక్రమంగా ఉంటే గనక, అంటే పునాది సక్రమంగా ఉంటే దాని మీద వచ్చేటువంటి అంచెలంచెలుగా పరిపాలన ఒక సక్రమంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ మహిళలు స్వతహాగా ఒక ఇంటిని ఆర్గనైజ్ చేయగలిగే కెపాసిటీ, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, అయితే దాన్ని మనం ఆఫీసుల్లో అట్లా చెప్తాము, బట్ ఇంట్లో 10,000 వచ్చినా మహిళ సర్దుకుని వెళ్తుంది, 1,00,000 రూపాయలు వచ్చినా సర్దుకుని వెళ్ళగలిగే స్కిల్స్ మహిళలో ఉన్నాయి. అందరినీ మేనేజ్ చేసుకుంటా, హౌస్ని మెయింటైన్ చేసుకుంటా వచ్చే ఆ స్కిల్ డెఫినెట్గా ఈ రోజున సొసైటీకి ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే
దానికి కొంచెం అవగాహన అవసరం వాళ్ళకి. ఒకసారి ఎన్నిక అయిన తర్వాత వాళ్ళకి డెఫినెట్గా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది. గెలవంగానే కొత్త కొత్త మెంబర్స్ వస్తారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళకు కూడా పరిపాలన మీద తెలివితేటలు ఉన్నా కూడా అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ దిశలో ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా గెలిచిన వాళ్ళకి నిర్వహించి పరిపాలనా బాధ్యతలు తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలు కరప్షన్కి కూడా దూరంగా ఉంటారండి, అది చాలా మేజర్ పాయింట్. రామ్మోహన్ రావు గారు, ఎన్నికైన మహిళా సర్పంచుల్లో అధిక శాతం మంది రాజకీయాలకు పూర్తిగా కొత్త. వీళ్ళకి అధికారాల విషయంలో కానివ్వండి, అట్లాగే విధుల విషయంలో కానివ్వండి, పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి ఏం జరగాలంటారు? ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం. అవకాశాల్లో సగం అయితే ఇచ్చారు, కానీ ఆచరణకు వచ్చేకల్లా వీళ్ళకు మీరన్న అన్ని అవకాశాలు కల్పించకపోతే అక్కడే అయిపోతుంది సామాజిక చైతన్యం. లింగ వివక్షకి ముఖ్యంగా సామాజిక చైతన్యం, సామాజికంగా అభివృద్ధి చెందడం ఎంత అవసరమో రాజకీయ అధికారం కూడా ఒక అవసరం. కనుకనే ఇవాళ స్థానిక ప్రభుత్వాల్లో ఇచ్చేసి చట్టసభల్లో ఇప్పటికి కూడా బిల్లు పాస్ కాలే. గత 17 ఏళ్ళుగా బిల్లు పాస్ కావడం లేదు. అంటే ఏంది, చట్టాలు చేసే కాడ మేము చేస్తాం, ఇక్కడ మాత్రం మీరు ఏదో ఊళ్ళు వెళ్ళండి అంటున్నారు. ఇక్కడ 2 విషయాలు చూసుకోవాలి. ఒకటి, ఇవాళ మొన్నటి ఎన్నికలు చిత్రం చూస్తే డబ్బు సారా ప్రమేయం ఎంత ఉన్నా నూతనంగా అంటే కొత్త యువత, మహిళలు కానీ పురుషులు కానీ యువత బాగా రాజకీయాలకు వచ్చింది. 7.5 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికలు, 7 సంవత్సరాల అంటే 2 సంవత్సరాల ఆలస్యంగా జరిగిన ఎన్నికలు. కనుక కొత్తగా ఓటర్లు గత 2 సంవత్సరాల నుంచి ఎన్రోల్ అవుతున్నారు, వాళ్ళందరూ వచ్చారు. రెండవది, డబ్బు సారా ప్రమేయం ఎంత ఉన్నా ఇవాటికి గ్రామీణ భారతంలో ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఎక్కువ. ఓటు లేకపోతే చచ్చిపోయినాం అనే ఫీలింగ్ ఉన్న దేశం అనేది. కనుక మీరు ఓటర్లు అత్యధికంగా 90% పైగా ఓట్లు వేసి వాళ్ళ వీళ్ళు ఎన్నుకున్నారు. ప్రజల ఆశలు కూడా ఎట్లా ఉంటాయంటే, గతంలో కన్నా ఈ సర్పంచ్గా ఉన్నామే బాగా చేస్తుంది అని అనుకుంటారు. దానికి తగిన అవకాశాలు కల్పించకపోతే ఏమైతే వచ్చిన ఉదాహరణ చెప్తాను మీకు. ఇటీవల మేము సిద్దిపేట దగ్గర ఒక ఊళ్ళో మనవాడు గెలిచాడంటే నేను వెళ్ళాను. మనవాడు గెలిచాడు అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాత్రి ఎలక్షన్స్ అని పొద్దున్నే అందరూ అభినందిస్తున్నారు ఆయన్ని, రాజలింగం అని అందరూ అభినందిస్తుంటే నేను ఆయనే సర్పంచ్ అనుకున్నాను. తీరా పోస్టర్స్ చూస్తే, అంతకుముందు ఎన్నికల జరిగిన పోస్టర్స్ చూస్తే లేడీస్ ఉన్నారు అందరూ. ఏమైనా ఎవరు అంటే నా భార్య సార్ అన్నాడు ఆయన. కాదు, నేను సర్పంచ్ గారిని చూస్తాను, వచ్చి నిన్ను కాదు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళమన్నాను. ఇంట్లో 50 మంది కూర్చుంటే వాళ్ళకి ఇవే విషయాలు చెప్పాం. ఇవాళ ఈ కుటుంబాన్ని ఎట్లా సవరించుకుంటుందో స్త్రీ, కుటుంబంలో అందరికన్నా ఆరోగ్యం అంటే స్త్రీ వెంటనే స్పందిస్తుంది, పురుషుడి కన్నా కూడా, తన ఆరోగ్యంతో పాటు పిల్లల ఆరోగ్యం. అట్లాగే ఇంట్లో ఆర్థిక స్థితి గురించి ఆమె స్పందిస్తుంది. అంటే ఇంట్లో పని పరిధి విస్తరిస్తుంది తప్ప అంతకని చేసేది ఏం లేదు. కనుక చాలామంది వాళ్ళ యువత, మహిళలు అంత కొత్త వాళ్ళు, 100కి 90 మంది కొత్త వాళ్ళు వచ్చారు. కనుక గతంలో మనకు అపార్డు, అట్లాగే ఎన్ఐఆర్డి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 4 ఏళ్ల తర్వాత శిక్షణ ఇచ్చేవాళ్ళు. గతంలో లోక్సత్తా మేము మొదటి సంవత్సరంలో ఇచ్చాం, 2001, 2006లో కూడా. ఇప్పుడు కనీసం కొత్త సర్పంచులకు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వెంటనే వాళ్ళ విధులు, అధికారాల గురించి చేయాలి. నిన్ననే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక ఆయన జోగిపేట దగ్గర సర్పంచ్కి ఎన్నికయ్యాడు, యువకుడు, ఆయన ఏ పార్టీ కాదు. వెంటనే మాకు అసలు ఏముంటాయి సార్, పుస్తకాలు ఏముంటాయి, అసలు మేమేం పనులు చేయాలంటున్నారంటే, యువతకు కొత్తగా ఎన్నికైన 3 విడతలు ఎన్నిక కాగానే మేమేమైనా చేయాలి ఊరికనే ఒక కమిట్మెంట్ ఉంటుంది. దానికి తగిన విధంగా ప్రభుత్వాలు స్పందిస్తే నిజంగా వాళ్ళను ఎడ్యుకేట్ చేసుకోగలుగుతాం. పద్మనాభ రెడ్డి గారు, ఇంతకాలం అక్కడక్కడ మహిళా ప్రజలు ఎన్నికైనా కూడా మగవాళ్లే పూర్తిగా పెత్తనం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ పరిణామం ఇప్పటికైనా మారే అవకాశం ఉందంటారా? వాళ్ళని ఎంపవర్ చేయాలి. రాజ్య అధికారం అయితే ఇచ్చినాం, కానీ ఆ మహిళకు సాధికారం ఇవ్వలేదు. చక్కటి ట్రైనింగ్ కంపల్సరీ కావాలి. ముఖ్యంగా ఏంటంటే గ్రామ పంచాయతీ యాక్ట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చట్టం ఏంటి, తర్వాత గ్రామ పంచాయతీ విధులు ఏంటి, అలాగే సర్పంచ్ అధికారాలు ఏంటి, ఇవన్నీ సెక్షన్ 25లో క్లియర్గా చెప్పినారు సర్పంచ్ అధికారాలు ఏంటి అన్నది. అట్లాగే గ్రామ పంచాయతీ యాక్ట్ సెక్షన్ 45లో ఒక గ్రామ పంచాయతీ అంటే ఏంటి, దాని పరిధి ఏముంటుంది, వాళ్ళు ఏం చేయాలి, రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్, ఇవన్నీ చక్కగా చెప్పినారు. ఇది ఇప్పుడే ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ప్రతి జిల్లాలో 1-2 సార్లు చక్కగా ట్రైనింగ్ ఇవ్వాలి, 2-3 సార్లు. ఇప్పుడు ఇక్కడ అపార్ట్ తెచ్చినారు, అది ఫెయిల్ అయింది ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే మారుమూల ఎక్కడనో ఆదిలాబాద్ ఏరియా నుంచి ఒక ట్రైబల్ మైల్ ఇక్కడికి వచ్చేవరకు ఆ బిల్డింగ్లు, ఆ మైకులు చూసేవరకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, అసలు ట్రైనింగ్ బుర్రకెక్కదు. అదే జిల్లాలో వీలైతే అదే మండలంలో ఒక 2-3 దినాలు గట్టిగా చెప్పిందే చెప్తూ వాళ్ళకు అసలు నీ అధికారాలు ఏంటి, నువ్వేం చేయగలుగుతావు అవి చెప్పాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా నడిచేది మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దాంట్లో సర్పంచ్ది, పంచాయతీ, గ్రామ పంచాయతీ కీలకమైన పాత్ర. అక్కడ చాలా మట్టుకు సరిగా జరుగుతలేదు, అవినీతి జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు ఈ మహిళ ఏం తెలియదు, భర్త చాటు భార్య అక్కడ వచ్చి నిలబడ్డది, గెలిచింది. ఈ యొక్క ప్రెషర్స్ని తట్టుకోలేక 1 సంవత్సరంకే నాకు ఇది అద్దు బాబు ఈ సర్పంచ్ పదవి అనే పరిస్థితి చాలా చూసినాం మనం. ఇక మిస్టర్ ప్రెసిడెంట్ భర్తనే ఎన్ని మీటింగ్, ఇప్పుడు గ్రామ సభలు ఎన్ని పెట్టినా కానీ ఆ ప్రెసిడెంట్ గారు ఎవరంటే సర్పంచ్ భర్త అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అధికారులు పోతే కూడా ఒక సందర్భంలో అయితే మున్సిపల్ కార్పొరేషన్ లోపల చైర్మన్ మహిళ అయినా కానీ భర్త వచ్చి కూర్చొని కండక్ట్ చేసినట్టు పేపర్లలో ఫొటోస్ వచ్చినాయి.
అది పోవాలి. అది పోనట్టయితే వాటికి నామకే వస్తే మేము మహిళా సర్పంచ్ అని అంటారు. అది కాకూడదు. సో దీనికి ఇదొకటే కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, అది తెలవాల్సిన అవసరం ఉంది. ప్రతి దాంట్లో ఆమెకు ఒక రోల్ ఉండాలి. ఇంకోటి, ఇప్పుడు చాలామంది ఎంపీలు మహిళలు ఉన్నారు. ఏ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఫారిన్లో చదువుకున్న వాళ్ళు, ఎంఏలు పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు చక్కగా మాట్లాడతారు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో. ఇక్కడ గ్రామీణ మహిళ కొన్ని సందర్భాలలో సంతకం చేసుడే కష్టంగా చేయవచ్చు. ఆమెకు ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలి. ఇంకోటి, ఈ మన దురదృష్టవశాత్తు ఎమ్మెల్యేల ఇంటర్ఫియరెన్స్ బాగున్నది గ్రామాలలో. ఎమ్మెల్యే వచ్చి కూర్చుంటే ఆ మహిళా సర్పంచ్ అక్కడ కూర్చుండగలుగుతుందా లేదా, నిలబడే మాట్లాడుతుందా అన్న పరిస్థితులు ఉన్నాయి. సో ఆమెకు ఆ కాన్ఫిడెన్స్ రావాలా. ప్రభుత్వంలో కొద్దిగా మార్పు రావాలి. చెప్పిన పేపర్ మీద అయితే 50% మహిళా సర్పంచులు, మేము మహిళా సాధికారత అన్నారు. ఈ ఎమ్మెల్యేల ఇంటర్ఫియరెన్స్ కొద్దిగా తగ్గించినట్టయితే గ్రామాలు సరిగ్గా నడుస్తాయి, గ్రామ పంచాయతీ సరిగ్గా నడుస్తుంది. మహిళలకు భాగస్వామ్యం కల్పించినప్పుడే సమాజాభివృద్ధి వేగవంతమవుతుందన్న జాతిపిత మహాత్మా గాంధీ ఉద్బోధ విస్మరించలేనిది. ఇప్పటికే గ్రామీణాభివృద్ధిపై మహిళా ప్రాతినిధ్యం సత్ఫలితాలు ఇస్తుందనడానికి అనేక దాఖలాలున్నాయి. అవినీతిని ఎదుర్కొనడంలో పురుషుల కన్నా మహిళా సర్పంచులే ఎంతో మెరుగనిపిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దుకోవడంలో స్త్రీలకు సహజసిద్ధంగా అలవడ్డ నేర్పు పంచాయతీలను బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది. పదవి వారిది, పెత్తనం మాది అన్న తీరుగా మహిళా సర్పంచుల భర్తలో సోదరులో అతిగా వ్యవహరించకుండా ఎవరి పరిధుల్లో వారు ఉంటేనే పంచాయతీలకు మేలు. వాస్తవానికి రాష్ట్రంలో 2011 జూలై ఆగస్టులో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు ఇంతగా ఆలస్యమవడంతో 2400 కోట్ల దాకా కేంద్ర నిధులకు గండిపడింది. 2 ఏళ్లు కావస్తున్న పంచాయతీలకు పాలనా మండళ్లు లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఎరువులు, విత్తన పంపిణీ, సాగునీరు వంటి అవసరాలు తీరడం లేదు. 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా 11వ షెడ్యూల్ కింద సేద్యం, పశు సంవర్ధకం, విద్య, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం వంటి 29 అంశాలను గ్రామ పంచాయతీలకు దఖలుపరచాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్నిసార్లు ఒప్పందాలు కుదిరినా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో అత్యధికం కనీస నిర్వహణకు సైతం నిధులు సమకూర్చుకోలేని దుస్థితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీల ఆదాయ వ్యయాలపై మహిళా సర్పంచులు అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వాల పరంగా వచ్చే నిధులను సద్వినియోగం చేసే శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవాలి. పద్మారెడ్డి గారు, ఇప్పుడు ఎన్నికైన మహిళా సర్పంచులను గ్రామాభివృద్ధికి అంకితం చేసేలా వాళ్ళని చైతన్యపరిచేందుకు ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు రూపొందించబోతోంది? ట్రైనింగ్ అనేది చాలా అవసరం. అంటే జనరల్గా ఏ స్థాయి, ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి కానివ్వండి, ఒక సర్పంచ్ స్థాయికి కానివ్వండి, లేదా ఒక నామినేటెడ్ పోస్టుకు సంబంధించిన అధికారం చేపట్టిన వెంటనే తమ విధులేంటి, తమకు నిధులేంటి అనేది బేసిక్గా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. అది కామన్గా జరిగేదే. దట్టు గ్రామ స్థాయిలో జరిగినటువంటి ఈ వ్యవహారం మీద వాళ్ళకి కొంత పరిజ్ఞానం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మీరన్నట్టు ఇంకొకరి ఇన్ఫ్లుయెన్స్కి బారిన పడకుండా ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదంటే ఇంకేదైనా పక్షాలు కానివ్వండి, వాళ్ళ మీద ఈ జులుం చేయకుండా ఉండే విధంగా వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 50% ఫస్ట్ టైము మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసిన ఈ సందర్భంలో చాలా సరికొత్త ఈ భావజాలాన్ని అడ్జస్ట్ చేసుకునే గ్రామీణ వాతావరణం కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగానో, లేదంటే ప్రతిపక్షాలను ఎదుర్కోవడం కోసమో తమ భార్యల్ని 50% కాకుండా ఇంకా వేరే స్థాయిల్లో కూడా తెచ్చినప్పటికీ కూడా డెఫినెట్గా ఆ అధికారం మొత్తం మహిళలకి ఇవ్వడానికి సంసిద్ధత మానసికంగా ఉండకపోవచ్చు కూడా గ్రామ స్థాయిలో. వీళ్ళు తీసుకుంటున్నటువంటి ఏ సత్కార్యానికైనా, ఏదైనా ఉపయోగపడే అభివృద్ధిని చాలా షూడ్గా చేయాలని ప్రయత్నం ఈ మహిళలు చేసినప్పుడు అడ్డంకులు కూడా ఎదురయ్యే పరిస్థితి కూడా ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన అవసరం. కొత్తగా ఎన్నికైనటువంటి మహిళా సర్పంచులకు 50% ఇచ్చినటువంటి కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద దృష్టి కేంద్రీకరిస్తుంది. 50 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ మీద ఒక అటెన్షన్ ఇవ్వడం కానివ్వండి చేయడం ద్వారా ఖచ్చితంగా మేము అనుకున్న 50% ఇచ్చిన ఫలాల్ని గ్రామ స్థాయిలో తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా మా ప్రభుత్వం నుండి జరుగుతుంది. సీతారత్న గారు, గ్రామీణ మహిళా సాధికారత సాధిస్తే దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పి ఐక్యరాజ్య సమితి స్పష్టంగా చెప్పింది. మరి ఈ కోణంలో మహిళా సాధికారత సాధించాలంటే ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? మహిళ కొంచెం బేసిక్ గా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు కొన్ని ఏరియాస్ లో. మన ఈ మధ్యన రీసెంట్ గా మనం చూసుకుంటే ఒక మహిళా సర్పంచ్ ని అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఐ దుర్భషలాడటం వలన ఆవిడ హర్ట్ అయ్యి సూసైడ్ చేసుకున్నారని మనం వార్తల్లో చూసాం. సో అలాంటి అంటే ఇక్కడ ఏంటంటే ఒక మహిళ సమర్థవంతంగా పరిపాలన చెయ్యాలి అంటే గనక గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సక్రమమైన పరిపాలన మహిళ నుంచి ఆశించేటప్పుడు దానికి తగ్గ పరిస్థితుల్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఆవిడ ఏదన్నా ఒక గ్రామానికి చెయ్యాలి అని ముందుకెళ్ళినప్పుడు
ఈ లోకల్ పాలిటిక్స్ వలన, గ్రామాల్లో ఉండే పాలిటిక్స్ వలన అక్కడైనా ఎమ్మెల్యేలు కానీ అధికారులు ఎమ్మెల్యేల మాట వింటారు. సో ఇక్కడ ఈ డిఫరెంట్ పార్టీస్కి వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే మాట ఆబ్వియస్గా అధికారులు వినడం జరుగుతుంది. ఆ ఏరియాలో మహిళ తన యొక్క సామర్థ్యాన్ని, తన యొక్క పోరాట పటిమని, గ్రామ ప్రజలకు తను చేయాలనుకున్న సేవ విషయంలో గట్టిగా ఉండేటట్టు, ఆ విధంగా చర్యలు తీసుకునేటట్టు, ఏ విధంగా ఆవిడ ముందుకెళ్ళాలి అనే దాని మీద ప్రభుత్వాలు డెఫినెట్గా, ఎందుకంటే ఈ రోజున 50% ఇచ్చాము అని గొప్పగా చెప్పుకోవడం ఒక ఎత్తు, ఆ దిశగా పరిపాలన సాగించే విధంగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందించడం కూడా అంతే ఇంపార్టెంట్. అంతే నామకే వాస్తే ఇచ్చేసి పాలిటిక్స్లో మనం మహిళలకి ఇంత ఇచ్చాము అని చెప్పేసి వెళతాం అనేది కరెక్ట్ కాదు. సమర్థవంతంగా అమలు జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. గారు, ఇప్పుడు పంచాయతీల్లో కొత్తగా స్థానిక ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. మరి ఈ పరిస్థితులైనా ప్రభుత్వం పంచాయతీలపై పెత్తనం తగ్గించే అవకాశం ఉందంటారా? ఇవాళ నడుస్తుందంటే ఎమ్మెల్యే రాజ్యం సార్. ఆ ఊళ్ళో అంగన్వాడీ టీచర్ అపాయింట్మెంట్ నుంచి మొదలు పెడితే మరుగుదొడ్డి ఇనాగ్రేషన్ కూడా ఎమ్మెల్యే గారు వస్తున్నారు. దాంతో ఏమైంది, నిధులు విధులు అధికారాలు వీళ్ళకి ఎట్లాగిస్తలేరు. కనీసం గ్రామసభ పెట్టుకొని లబ్ధిదారుల ఎంపికైనా వీళ్ళ చేతిలో పెట్టవచ్చు. ఏదైనా ఒక పథకం వస్తే ఆ పథకానికి లబ్ధిదారులు ఎవరు అంటే మళ్ళీ పైనుంచి లిస్ట్ రావాల్సిందే, ఇళ్ళది కానీ లేకుంటే పెన్షన్లది కానీ, ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఈ అధికారాన్ని వీళ్ళకి దఖలుపరిచే ప్రయత్నం చేయాలి. ఉన్న అధికారాలను అనుభవించనియాలి, లేని అధికారాలను దఖలుపరచాలి. లేకపోతే ఏమవుద్దంటే మళ్ళీ ఎమ్మెల్యే రాజ్యం నడుస్తుంది, వీళ్ళు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతారు. అట్లానే ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని అంటారు. కానీ ఇవాళ సగం మహిళలకి కేటాయించడం వల్ల ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుడు ఉన్నాడు ఇవాళ. కానీ ఆ పురుషులు వెనక ఉంటే ఏం పర్వాలేదు, కానీ ముందుకు వచ్చి మేమే అధికారాలు చెలాయిస్తామంటే ఎమ్మెల్యేలకని ఇది వీళ్ళు పెద్దది. రెండోది, కుటుంబంలో కూడా సహకారం లభించాలి స్త్రీకి. ఇవాళ చాలా నేను మాటలు వింటున్నాను, దాదాపు 3 జిల్లాలు తిరిగి వచ్చాను. మహిళలు గెలిచిన చోట నేను వాళ్ళ కుటుంబాలతో కలుస్తున్నాను. వాళ్ళు ఏమంటున్నానంటే, అమ్మ మీ అత్తమామలు, ఏరాళ్ళు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సహకరిస్తేనే ఆమె బయటకెళ్ళి మనకు అధికారం అన్నం చేయగలుగుతుంది. లేకపోతే ఏమైందంటే ఊళ్ళో పోయిందమ్మా అనే వాదన కూడా వీళ్ళు తెస్తున్నారు. రెండోది, కొందరు మహిళా సర్పంచులు నాతో స్వయంగా ఏంటంటే, సార్ ఇంత ఖర్చు పెట్టి గెలిచినాం, మాకేమన్నా వస్తుందా? డైరెక్టే. అంటే మా ఊరికి పనులు కావాలంటే పరోక్షంగా ఈ పనుల మీద వచ్చే కమిషన్ నేను స్పష్టంగా చెప్తున్నాను, ఆశిస్తున్నారు. మహిళలు అవినీతికి చాలా దూరంగా ఉంటారు మేడం అన్నది చాలా కరెక్ట్. అట్లాగే మొహమాటం లేకుండా ఉంటారు. అందుకని వాళ్ళు అడగలుగుతున్నారు మాకేమైనా వస్తుందా అని. మొహమాటం లేకుండా ఉంటారు. టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి ముందు పెడితే, మైక్ పెడితే ఎలాంటి మొహమాటలను కడిగేస్తారు కూడా. అంటే మగవాళ్ళకి చాలా మొహమాటాలు ఉంటాయి, చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అట్లా చూసుకుంటే మీరు మహిళలకి మేము ఒక సేవ కోసం ఎందుకైనా ఈ 5 ఏళ్ళు మేము సరిగ్గా చేస్తే వచ్చే సంవత్సరం వచ్చి ఈసారి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ల వల్ల వచ్చేసారి వీళ్ళకి అవకాశం రాదు. కానీ ఒక మహిళగా మంచిగా సమర్థవంతంగా పరిపాలిస్తే వచ్చేసారి అవకాశం మేము తీసుకుంటామనే ఛాలెంజ్గా తీసుకునే అవకాశం ఉండాలి. మూడోది, అపార్టు దగ్గర బ్రహ్మాండమైన నిధులు ఉన్నాయండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి మొదలు పెడితే వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి గతంలో మేము అందరం కూడా 2001, 2006లో మేము గ్రామాలకు వెళ్ళి గ్రామాలకు శిక్షణ ఇచ్చిన వార్డు మెంబర్లకి, సర్పంచులకి మహిళా సాధికారత కింద. ఇవాళ వాళ్ళు ట్రైన్స్ తయారు చేసుకోవాలి. రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. దాంతోపాటు టీచర్లను వీళ్ళని కూడా ఉపయోగించుకున్నట్టే కొంచెం లెక్చర్ ఇవ్వడం, కొన్నిసార్లు మీకు చిన్న చిన్న ఆటల ద్వారా వీళ్ళ అధికారాలను చాలా బాగా వివరించిన సందర్భాలు ఉన్నాయి. చింతగింజల ఆటతోనూ అధికారాలు వివరించవచ్చు. అట్లాగే గ్రామాన్ని మ్యాప్ వేయించడం ద్వారా మీరు ఆ ఊరికి ఆమెకి ఎంత తెలుసు చెప్పొచ్చు. మనం ఆ సర్పంచ్తోని, ఆ వార్డు మెంబర్లతో మీ ఊరు మ్యాప్ వేయండి అని అనుకోండి, చాలా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అంటే వీటితో పాటు ఇవాళ మనకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చే అధికారాన్ని గవర్నమెంట్ కొంచెం పక్కా చేయాలి. ఎందుకంటే రేషన్ షాప్ ఉన్నదనుకోండి, రేషన్ షాప్కి వెళ్తే సలహాలు ఇవ్వచ్చు, సమీక్ష చేయవచ్చట. కానీ ఆ రేషన్ షాపుల అక్రమాలను అడ్డుకోవడానికి వీళ్ళకి అధికారం లేదు. మీరు ఏది తీసుకున్నా, మీరు అన్ని దాదాపు 8 కమిటీస్ వేస్తున్నారు గ్రామ పంచాయతీలో. ఈ 8 కమిటీలు మళ్ళీ ఎమ్మెల్యే గారి చేతిలో పగ్గాలు ఉంటాయి. మళ్ళీ పైనుంచి వర్క్స్ కమిటీకి ఒక్కదానికే మీకు బాగా డిమాండ్ ఉంచండి. వర్క్స్ కమిటీ అంటే కమిషన్లు ఉంటాయి. మిగతా విద్యా కమిటీ తీసుకోండి, ఆరోగ్య కమిటీ తీసుకోండి, అసలు ఊళ్ళో ఉన్న వ్యవస్థలన్నీ కూడా గ్రామ పంచాయతీ కింద తీసుకురావాలి, ఇంక్లూడింగ్ ఉపాధి హామీ చట్టాన్ని కూడా, పథకాన్ని కూడా. దాంతోపాటు ఏంటంటే గ్రామంలో ప్రజల భాగస్వామ్యం ఇవ్వడానికి 73వ రాజ్యాంగ సవరణ మంచి అవకాశం ఇచ్చింది గ్రామ సభ. ఈ గ్రామ సభను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఆడవాళ్ళు మొదటి నుంచి కష్టవంతులు, అంటే వాళ్ళ కష్టం నుంచి వాళ్ళు అధికారాన్ని మొదలు పెడతారు. ఉదాహరణకు ఆ ఊళ్ళో నీళ్ళ కష్టం వాళ్ళకి ఆడవాళ్ళకి బాగా తెలుసు. నీళ్ళ కష్టం ఉంటే నీళ్ళ కష్టాన్ని ఎట్లా తీర్చాలనేది మగాళ్ళకన్నా వాళ్ళు బాగా ఆలోచించగలుగుతారు. కనుక ఆడవాళ్ళకు ప్రాక్టికాలిటీ బాగా తెలుసు. కనుక వీళ్ళని సరైన విధంగా చైతన్యం చేసి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని సరిగ్గా మనం ఉపయోగించగలిగితే అధికారులు విధులు మగాళ్ళకి కావాలి, ఆడవాళ్ళకి కావాలి, మొత్తం అందరికి కావాలి. కానీ వీళ్లకు అదనంగా ఈ శిక్షణ ఇట్లాంటివి కావాల్సిన అవసరం ఉన్నది. పద్మారెడ్డి గారు, రాష్ట్రంలో పంచాయతీల యొక్క అధికారాలను కత్తిరించారు, అట్లాగే నిధులకు కూడా భారీగా కోత పెట్టారు, నిధులు నిర్వహించే పరిస్థితి పూర్తిగా కొరబడింది. మరి ఈ పరిస్థితులకు తెరపడాలంటే ఏం జరగాలంటారు? ప్రభుత్వం చిత్తశుద్ధితో 73వ రాజ్యాంగ సవరణ ఏదైతే చేసినారో ఆ ప్రకారంగా ప్రవర్తించినట్టయితే ప్రాబ్లం ఎక్కడ లేదు. ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడే మనం మాట్లాడుకున్న దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది,
కొన్ని సందర్భాల్లో మహిళా ప్రెసిడెంట్ భర్తని పిలిచి మీటింగ్కి పిలిచిన సందర్భాలు ఉన్నాయి. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఆ ఎంపీడీఓలకు కానీ తర్వాత అక్కడున్న అధికారులకు కానీ. మహిళా సర్పంచ్ భర్త వస్తే ఆఫీసులోకి రానిచ్చే పని లేదు, మహిళా సర్పంచే రావాలని. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడైనా సందర్భంలో మహిళా సర్పంచ్ వచ్చి కూర్చున్నా, ఈమె తరఫున పైరవి చేసి ఏదైనా కాంట్రాక్ట్కి వచ్చినా ఆ సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలి. అట్లా గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తప్పకుండా అయినా మహిళా సర్పంచ్నే అక్కడికి రమ్మంటాడు, అమ్మ వచ్చి మీరు మాట్లాడండి, మీ గ్రామం ఇచ్చేయమని. ఇంకోటి నేషనల్ లెవెల్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక పురుషుడు ఒక స్త్రీ సర్పంచ్లు ఉన్నప్పుడు, పురుషుడు సర్పంచ్ ఉంటే ఏం కావాలంటాడు, ఒక కమ్యూనిటీ హాల్ కావాలా, మా ఊర్లో టార్ రోడ్ కావాలంటాడు. అదే స్త్రీ అయితే ఇప్పుడే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మంచినీళ్ళు, డ్రైనేజు, పారిశుద్ధ్యం, అలాగే మంచి స్కూల్ ఉండాలి పిల్లలకు, వాతావరణం, అది అవుతుంది. ప్రియారిటీ అంటే గ్రామ ప్రజలకు, పేద ప్రజలకు అవసరమైనవి ఆటోమేటిక్గా మహిళా సర్పంచ్ నుంచి వస్తాయన్నమాట. అవి ఇక్కడ మనం ఇచ్చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి చాలా మటుకు విద్యా కమిటీలు ఉన్నాయి కదా, కొద్దిగా బడ్జెట్ వస్తే స్కూలు రిపేర్ కాదు, కొత్త బిల్డింగ్ కడతాను నేను, కాంట్రాక్ట్ మహిళా సర్పంచ్ ఉంటుంది, హస్బెండ్ ఒక కాంట్రాక్ట్ చేసి ఆ స్కూల్ బిల్డింగ్ కడతారు, అంతకే అయిపోతుంది. ఆ స్కూల్లో మిగిలిన అక్కడ ఏం జరుగుతున్నది అన్నది ఏమీ ఉండదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము ఒక సగం పని చేసింది, మంచి పనే చేసింది, దాన్ని నర్చర్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఏదో ఎన్నికలకు ఉపయోగపడేటట్టుగా మేము మహిళలకు సాధికారం చేసినాము, 50% మా ప్రభుత్వమే ఎన్నికలు పెట్టి వీళ్ళని ఇచ్చేసిందంటే ఒప్పుకుంటాము, యూ టేక్ దట్ క్రెడిట్. బట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళండి, చక్కగా వాళ్ళకు ట్రైనింగ్లు ఇవ్వండి, వాళ్ళకు ఫండ్స్ ఇవ్వండి. లేకుంటే చాలా ఆస్పిరేషన్స్ అయినాయి మహిళలు. ఇప్పుడు గ్రామాలలో యువత ప్రతిదానికి సర్పంచ్ మీద ఏం చేస్తలేవు, అది చేస్తలేవు అని అడుగుతున్నారు. ఆ ప్రెషర్కు తట్టుకోలేక వీళ్ళు నర్వస్ అయిపోతారు. ప్రెషర్కు తట్టుకోవాలంటే కొన్ని ఫండ్స్ ఇవ్వాలా, అధికారులు కూడా కొంచెం సాయం చేయాలా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు మనకు సుమారుగా 2000 కోట్లు వచ్చేటి ఆగిపోయినాయి ఎలక్షన్స్ లేకుండా. మన ఎంపీలు అక్కడ పోయి ఆ డబ్బు తీసుకురావాలి. గ్రామాల్లోకి కొద్దిగంత డబ్బు ఉన్నప్పుడు ఆమె నేను ఎన్నికైనాను, ఇగో నా హయాంలో ఈ డ్రైనేజ్ కట్టించినాను, ఈ పారిశుభ్రం చేసినాను, మంచినీళ్ళ బోర్ బాగలేకుంటే రిపేర్ చేయించాను, అలా చెప్పుకున్నట్టయితే కాన్ఫిడెన్స్ వస్తుంది, ముందుకు వెళ్ళగలుగుతుంది అన్నమాట. చివరిగా పద్మశ్రీ గారు, ఈ మహిళలకు వచ్చినటువంటి అధికారంతో గ్రామ పంచాయతీలు పరిపుష్టవంతమై అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచి దానిలో ఆ పురుషుల భాగస్వామ్యాన్ని తగ్గించి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వగలిగిన రోజున ఖచ్చితంగా వాళ్ళు చాలా అడ్మినిస్ట్రేషన్లో కమిట్మెంట్తో ముందుకెళ్తారనేది అందరూ ఎరిగినటువంటి సత్యం. కానీ ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, మన యూపీలో ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తున్నటువంటి ఒక ప్రజెంట్ ఎగ్జాంపుల్, దుర్గాశక్తి నాగపాల్ విషయంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి స్థాయి మహిళ తను చాలా అవినీతి రహిత మాఫియాను కూడా అడ్డు లేకుండా చేయాలని చేసిన ప్రయత్నంలో ఆవిడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పొలిటికలైజ్ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఇక్కడ ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలా. ఐఏఎస్ లాంటి వ్యక్తుల మీద జరుగుతున్నటువంటి ఇటువంటి అరాచకాలు చూసినప్పుడు సర్పంచ్ స్థాయి మహిళల మీద ఎటువంటి ప్రెషర్ ఉంటుంది, వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంటుంది. హత్యలు జరిగాయండి. ఈ రోజు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో హత్యలు జరగడం కూడా మనం చూసాము. కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి వ్యవహారంలో ఈ సర్పంచుల్లో అందులో 50% ఎక్కువ సున్నిత మనస్కులైనటువంటి నిస్వార్థపరులైనటువంటి ఆ గ్రామానికి ఏదో మంచి చేద్దామని ముందుకు వచ్చినటువంటి మహిళల మీద ఎంత ఒత్తిడి ఉంటుంది, ఎంత బల ప్రయోగం ఉంటుంది అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్పుని 73 ఆర్టికల్ని తీసుకొని వచ్చిన తర్వాత మనం ఎంత చిత్తశుద్ధిగా ఆర్టికల్ తీసుకురావడం కాదు, 50% రిజర్వేషన్ తీసుకురావడం కాదు, ఈ రిజర్వేషన్ ఫలాలను మనం చూడగలిగిన రోజున రేపు రాబోయే రోజుల్లో 33% కోసం కాదు, ఖచ్చితంగా 50% అబోవే మనం చట్టసభల్లో కూడా మహిళా సాధికారత కోసం మనం ఫైట్ చేసే అవకాశానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలవాల్సిన బాధ్యత ఉంది. దానికి మన అందరి కాంట్రిబ్యూషన్ కూడా అవసరం ఉంది. కుటుంబ నిర్వహణలో అద్వితీయ పాత్ర పోషించే మహిళామణులు ఇక గ్రామాభివృద్ధికి పునరంకితం కావాలని, పల్లె సీమల సముద్రనే లక్ష్యంగా బాధ్యతల స్వీకరణకు సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. వార్డు సభ్యులు, అధికారుల దన్నుతో పాలనలో మెలకువలు సంపాదించి సారథులుగా సత్తా చాటాల్సి ఉంది. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీల ప్రగతికి మహిళామణులు పాటుపడాల్సి ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.